అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నీకు ఏమైనా రీజన్ చెప్పారా? ఏమైనా రీజన్ తెలుసా? ఏమైనా పర్సనల్ రీజన్స్ అని చెప్పారు అంతే. అంతే తప్ప నాకు అక్కడ జెన్యూన్ అంత అనిపించలేదు మాకు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు అనమాట. వాళ్ళ అమ్మాయిలు కాదు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్సే ఉండే అప్పుడు అక్కడ. ఎప్పుడు ఏ అమ్మాయి నీతో మాట్లాడలేదు? ఏం చెప్పలేదా? ఎప్పుడు ఏం లేదు. అంతకు ముందు ఆమె నాకు టచ్ లో ఉండే, ఏమని చెప్పారు? నార్మల్గానే మాట్లాడేటప్పుడు. నేను వచ్చేసిన తర్వాత అయితే నాకు పెద్ద టచ్ లో లేరు. ఉన్నప్పుడు ఏం మాట్లాడేవారు? మామూలుగానే మాట్లాడేవారండి, తమ్ముళ్ళగా ఫీల్ అయ్యేది. నేను సిస్టర్ అని పిలిచేవాడిని, ఆమె కూడా మాకు రెస్పెక్ట్ ఇచ్చేది, మేము ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళు. ఇక్కడ మీరు వర్క్ చేస్తుంటారు, ఎంతమంది స్టాఫ్ మొత్తం అక్కడ? 20 to 25 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఎవరినైనా తిట్టడం, కొట్టడం అలాంటివి ఏం లేవు సార్. మంచి ఇలాంటి విషయాల్లో మంచి అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా తీసేయటం లాంటివి ఎక్కువ ఉండి. ఓకే. స్క్రీన్లో కనిపించే వంశీకి బయట మీతో బిహేవ్ చేసే వంశీకి ఏమేమి తేడాలు ఉన్నాయి ఏంటి? అంటే స్క్రీన్లో మోటివేషన్స్ ఇస్తారు కదా, అవి బయట ఉండవు. మేమైతే గమనించింది అదే. ఒక మనిషితో ఎలా ఉండాలంటారు ఆయన, ఒక మనిషిని లవ్ చేయాలి, ఒక ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం లవ్ చేయాలంటారు కదా, బయట అది ఉండదు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కూడా కూలోడు అంటారు ఆయన, లేబర్. అంటే నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, అవసరం లేనప్పుడు మానేస్తాను, నేను కూలి పని ఇస్తాను అంతే అంటారు ఆయన. అంటే బయట ఇచ్చేంత మోటివేషన్ ఆయన ఉండదు, రియల్ లైఫ్ లో బయట ఉండదు. అండ్ మనుషులతో బిహేవింగ్ కూడా అంత బాగుండదు. అలా అన్నయ్య కృష్ణ గారు బాగానే ఉంటారు. మాతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, అసలు మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు మాకు. ఈయన వల్ల అయితే మేము పడ్డాం, చాలా పడ్డారు. నేనైతే నరకమే చూసిన. నేనైతే నైట్లో ఎక్కడెక్కడికో రమ్మంటారు, అక్కడ రమ్మంటారు. అంటే వాళ్ళకి డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, అక్కడ డ్రింక్ చేసేసి వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వాళ్ళని నేను తీసుకురావాలి. నైట్ నన్ను ఇంజాపూర్, నేను వెళ్ళేది ఇక్కడ నుంచి 1 గంట నుంచి వెళ్ళేటప్పటికి నాకు 1 గంట అవుతుంది. నేను పడుకుని ఫుడ్ తిని పడుకునేటప్పుడు 2 అవుతుంది. 1 గంట 2ంటికి ఫోన్ వస్తుంది. ఇంజాపూర్ అనేది చాలా లోపల ఏరియా అది. అక్కడి నుంచి నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళాలి, ఏమి వెహికల్ లేకుండా. ఎందుకంటే మరి వాళ్ళ వెహికల్లో తీసుకుని రావాలి కదా. పడిపోతుంటే నేను వెళ్ళి తీసుకుని రావాలి. అది నాకు చాలా, ఇంకొకసారి 2-3 సార్లు అయితే వాళ్ళ ముందు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళతో అమ్మాయిల ముందు తిట్టడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు నన్ను అయితే. అమ్మాయిల ముందు అయితే నన్ను ఎప్పుడు తిట్టలేదు. అంటే లోపలికి నేను ఎప్పుడు వెళ్ళేది కాదు, బయట నుంచే ఇంకా పికప్ చేసుకోవడం రావటం అంతే మనకైతే జరిగింది. ఒక్కొక్కసారి అయితే నన్ను అక్కడ వాళ్ళని అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో అనేవారు, నేను నైట్ ఎక్కడ ఉండిపోతావు నువ్వు వెళ్ళిపో అనేవారు. అక్కడ నుంచి మళ్ళీ నేను ఎన్ని పాటలు పడ్డా నేను రావాలి ఇంక ఇక్కడికి. ఆ టైంలో ఏముంటాయండి అంత దూరంలో, శంకరపల్లి అటు సైడ్ అంటే ఏముంటాయి. అలాగే ర్యాపిడోలు అని ఈ బుక్ చేసుకుని ఇంజాపూర్కి వెళ్ళేది. ఓకే. మీరు అక్కడ పని చేస్తున్నప్పుడు నార్మల్గా మీకు ఒకటి ఉంటుంది, వారధి ఫార్మ్స్ అని ఉండేది, అది ఎందుకు క్లోజ్ చేశారు? క్లోజ్ చేయలేదు, రన్నింగ్ లో ఉందా? అది ఎందుకు అది ఉందా ఇప్పుడు? రన్నింగ్ అవుతుంది, అదే బాగా రన్ అవుతుంది కదండి. అది బాగా రన్ అవుతుంది. అందులోనే ఐటమ్స్ కూడా దాంట్లోనూ కూడా కొన్ని కంపెనీస్ నుంచే ఉంటాయి. కంపెనీస్ ఏదైతే ఈ కంపెనీస్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా వాళ్ళు తెచ్చుకుంటారు కొన్ని. ఇవన్నీ ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, కెమికల్ వాడతారు. కన్ఫామ్గా చెప్పలేం. కెమికల్స్ అయితే వాళ్ళు ఏ రైతు వాళ్ళు ఏంటంటే ఒక 10 మంది 50 మంది రైతుల నుంచి తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళ అవతల ఆ రైతు ఎట్లా చేసాడు, కొంతమంది పంట ఎక్కువ రావాలని కొడతారు, ఏం చెప్పలేం కదండి దాంట్లో. వంశీ అప్పుడప్పుడు నిజంగా ఫార్మింగ్ చేస్తున్నట్టు, ఆయనే ఫార్మ్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ఇంత సైట్ ఉంది, ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడు కదా, అది నిజమైన ఫార్మింగ్ చేస్తారు? లేదండి, అది కూడా ఫేక్? లేదండి. ఆయనకి నిజంగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది ఒకటే, ఆయనకి ఫార్మింగ్ మీద నాలెడ్జ్ అయితే లేదు సార్. చెప్పడం మాటల మీదే ఉంటాయి నాలెడ్జ్. ఒక్కసారి నేను ఇది మీరు డైరెక్ట్ ఆయన అడిగినా సరే, ఒక పంట ఎన్ని రోజులకు వస్తుందో అడగండి, ఆయన కరెక్ట్గా చెప్తేనే చెప్పమనండి. ఒక చెట్టు నాటిన తర్వాత ఎన్ని రోజులకి పెరుగుతుంది, ఎన్ని రోజులకి మనం దానికి స్ప్రే కషాయాలు కొట్టాలి అని అడగండి. ఒక ఆకు చూపించి ఈ ఆకు ఏ చెట్టుదని అడగండి, చెప్పలేరు. ఆర్గానిక్ లైక్ ఇలా పంట పండించే వాళ్ళు రైతులు కానీ వీళ్ళు కానీ వంశీతో మాట్లాడుతుంటారు, వంశీతో ఇది చేస్తుంటారు, నీతో కూడా మాట్లాడతారు రైతులు అంటారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఎలా ఉంటుంటది వంశీతో మాట్లాడుతున్నప్పుడు? దాని తర్వాత నీతో మాట్లాడి వంశీ గురించి నీ గురించి చెప్తూ ఉంటారు కదా, లైక్ ఏం మాట్లాడుతుంటారు వాళ్ళు? ఎక్కువ ఏంటంటే ఫార్మర్స్ తోటి ఎక్కువ అవుతుందండి. ఈయన కనెక్ట్ అయ్యేది ఒక ఇద్దరితో కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఫోన్ చేసి ఓన్లీ మెటీరియల్ పంపుతారు అంతే మనకి. ఆ తర్వాత వాళ్ళు కట్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనకి ఇంకా పెద్ద రిలేషన్ ఏమి ఉండదు వాళ్ళతోటి. నాకు వేరే ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయి అనమాట ఫోన్స్, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు కానీ అది అంత నిజంగా ఆర్గానిక్ గా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానిక్కేనా
నేను ఆల్రెడీ ఆర్గానిక్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నేను ఆల్రెడీ చేశాను, నేను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ప్రొడక్ట్స్ అన్ని నేను తెచ్చుకున్నాను, నాకు అంత అనిపించలేదు అని. ఇప్పుడు కూడా రివ్యూస్లో కూడా కనిపిస్తాయి మీకు ఇవన్నీ ఆర్గానిక్ కాదని. గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ ఓపెన్ చేస్తే కన్ఫామ్గా కనిపిస్తాయి. రైతుల దగ్గర తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది. అవునవును. ఆ రేట్కి ఈ ఆర్గానిక్ ఫార్మ్స్లో అమ్మే రేట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అంటే మీకు ఏమవుతుందండి, ఇది ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఆర్గానిక్ ఫార్మ్ ఏదైతే రైతులు ఉన్నారో వారు రైతులందరూ కూడా కంపెనీస్కి డైరెక్ట్ తీసుకురాలేరు. కిలో లెక్క ఉంటుందా? కిలో లెక్క. డబుల్స్ లా ఉంటుందా? లేదు కిలో లెక్కనే ఉంటుంది రైతుల దగ్గర కొనేది. రైతులు అంటే వాళ్ళు ఇప్పుడు మన ఈయన దగ్గర వచ్చే కొన్ని మాత్రమే రైతుల దగ్గర నుంచి, కాబట్టి అవి మంచి రేట్లోనే వస్తాయి, రీజనబుల్ రేట్లోనే ఈయనకి వస్తాయి. ఎంత మార్జిన్ వేసి అమ్ముతాడు మళ్ళీ? ఇంటూ టూ 60 వస్తే 120, 120 వస్తే 240, 240 వస్తే 480. మరి ఇప్పుడు నువ్వు ఇన్ని నిజాలు బయటకు చెప్తున్నావు, ఇంత గురించి ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నావు కదా, థ్రెట్ కానీ నీకు అవి? నేను నిజం కోసం పోరాటం చేస్తున్నానండి. న్యాచురల్ ఫార్మర్స్ కోసం ఫైట్ చేస్తున్నాను. నేనేమన్నానంటే ఫార్మర్స్ చేసేదాన్ని, న్యాచురల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళని బూత్ చెయ్యొద్దు, వాళ్ళు చేసేది నిజంగా చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, సురేష్ అని, ఎక్స్ప్లోర్ శివ అని, వర్ధన్ అన్న అని, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫార్మింగ్. నేను ఎక్స్ప్లోర్ శివ అన్న దగ్గర నేను నేర్చుకున్నా, ఈ మన రంగప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నా. రంగప్రసాద్ గారి దగ్గర ఒక 2 రోజులు ఉండి, సార్ అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ నాకు తెలంగాణలో అన్ని కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. నేను మా ఫాదర్ వెళ్ళి కొన్ని విషయాలు ఆయన ఫామ్ దగ్గర, శ్రీశైలం దగ్గర ఉంటుంది ఆయన ఫామ్, అక్కడికి వెళ్ళి. అలాగే ఎక్స్ప్లోర్ శివ సాద్నగర్ లో ఉంటారు ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఈయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా తెలుస్తున్నాయి కొన్ని చాలా. ఆయన దగ్గర ఉన్నప్పుడు తెలియలేదు మాకు, నాలెడ్జ్ ఏం లేదు ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉంటే మనకు నేర్పుతాడు, ఆయన దగ్గర లేదు మనకేం నేర్పుతాడు ఆయన. పలానా టైం ఏ టైంలో మనం కషాయాలు కొట్టాలనే టైమింగ్ నాలెడ్జ్ కూడా తెలియదు ఆయనకి. ఏదో పేరుకు పెట్టేసాం అంతే. నువ్వు పెడతావా? నీకు ఆలోచన ఉందా? నాకు లేదు. కానీ ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తున్నాను. మంచి ఫార్మర్స్ కి. నీకు ఇప్పుడు నీకు ఎవరో వచ్చి నీకు ఒక ఫామ్ ఇది ఆర్గానిక్ ఫామ్ పెట్టాలనుకుంటారు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి? నేను సపోర్ట్ చేస్తానన్న. నేను వాళ్ళ దగ్గర నాకు చార్జెస్ కానీ ఏం తీసుకోను. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో లేడీస్కి, అలాగే ఎవరైతే అంటే ఫీమేల్ ఎవరైతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ లాగా ఉండి ఏమైనా చేసుకుంటారో వాళ్ళకి, అలాగే ఎవరైతే కష్టపడి నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది నేను జనాల్లోకి తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం నా సపోర్ట్ ఇస్తానన్న కన్ఫర్మ్గా. ఇంతకు ముందు ఆర్గానిక్ ఫామ్ గురించి సంబంధించిన వంశీ కొన్ని వీడియోలు డిలీట్ చేయడం జరిగింది. అవునండి. డిలీట్ చేస్తూ ఉంటారు. ఎందుకు డిలీట్ చేస్తూ ఉంటారు? రీజన్ ఏంటి? కారణాలు ఏంటి? ఆ కారణాలు ఇప్పుడు చాలా మందికి డౌట్, అదే క్వశ్చన్ మార్క్, అది పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఇప్పుడు జనాల దగ్గర ఇప్పుడు అదే వచ్చిన కస్టమర్లు కానీ వాళ్ళు కానీ ఏమనుకుంటుంటారు ఏంటి? అది బయట పీపుల్స్ ఏమంటారు అంటే, మీ సార్ కామెంట్స్ ఎందుకు ఆపుకున్నాడు వాడికి ఫస్ట్ క్వశ్చన్ మమ్మల్ని. తర్వాత ఈ వీడియోస్ ఏమైతే ఉన్నాయో నేను వచ్చేసిన తర్వాత డిలీట్ అయినాయి, నేను ఉన్నప్పుడు డిలీట్ అవ్వలేదు. నేను వచ్చిన తర్వాత కూడా వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడు ఆ వీడియోస్ చాలా వాల్యుబుల్ వీడియోస్ అవి. ఎందుకంటే ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నాలాంటి యంగ్స్టారో లేకపోతే నా సపోర్ట్ తీసుకుని ఇంకో యంగ్స్టారో ఎవరో వస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని ఒక 10 ఎకరాలు తీసుకుంటాడు. ఒక దాని గురించి తెలియదు, అగ్నాస్త్రం గురించి తెలియదు. ఆయన అగ్నాస్త్రం గురించి ఒక వీడియో చేశారు, లేదంటే ఇంకొక ఫార్మ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో చేశారు. ఒక ఫార్మర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఎద్దుగాని నూనె గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు నాకు తెలీదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ వీడియో ఉంటేనే కదా వెళ్ళేది. ప్రతి వాళ్ళు ఎవరో డౌన్లోడ్ చేసి పెట్టుకోరు కదా దాన్ని. ఆ వీడియో లేదు. ఇప్పుడు అది ఏమైతే మెసేజ్ లేనట్టే కదా. ఇంకా అలా ఫాలో అయ్యే వీడియోస్ చాలా డిలీట్ అయిపోయినాయి. నేను ఆయన డిలీట్ చేశారు. ఆయన దగ్గర ఉంటది, మన దగ్గర ఉండదు కదా డిలీట్ చేయడానికి.